ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్ను తిభిసీదసాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. హరి ఓం. శ్రీ శార్వరీ నామ సంవత్సర నిజ ఆశ్వయుజ మాస ఫలానికి స్వాగతము. నిజ ఆశ్వయుజ మాసము అక్టోబర్ 17వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు ఉంటుంది. నిజ ఆశ్వయుజ మాసములో ధనుర్రాశి యొక్క ఫలాలు ఈ రకంగా ఉంటాయి. మూలా నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు అంటే ఏ, యో, భా, భి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాడు. పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4వ పాదములో జన్మించిన వారు అంటే భూ, ధ, భా, డ అని అక్షరాలతో మొదలయ్యే పేర్లు గలవాళ్ళు. ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదములో జన్మించిన వాళ్ళు అంటే భే అక్షరముతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు ధనుర్రాశికి చేరుతారు. శ్రీ శార్వరీ నామ సంవత్సరము ధనుర్రాశి వారి యొక్క ఆదాయ వ్యయములు ఈ రకంగా ఉంటుంది. ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యము 6, అవమానము 3. నిజ ఆశ్వయుజ మాసంలో ధనుర్రాశి వారికి ఈ నెలయందు ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. కొత్త వాళ్లను కలుస్తారు. కొత్త మిత్రులు కూడా అవుతారు. ధనలాభం కలుగుతుంది. మీరు చేయు వృత్తి యందు పెట్టుబడులు కొత్తగా వస్తాయి. వ్యాపారము లాభసాటిగా ఉంటాయి. మీకు పూర్తిగా అనుకూలిస్తాయి. భాగస్వామ్యత్వము కొంత మెరుగ్గానే ఉంటుంది. కాబట్టి భాగస్వామితో కలిసి వ్యాపారం చేయడము మీకు ఈ నెల అనుకూలిస్తుంది. పెద్దల సహచర్యములు మీకు రాణిస్తుంది. పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. పెద్దల యొక్క సహకారము సహయోగము కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. అన్ని వృత్తుల వారికి ఈ నెల ధనాదాయం ఉంటుంది. మొత్తం మీద ఈ నెల మీకు లాభదాయకముని కలిసి వచ్చే నెల. శ్రీ సూర్యనారాయణ దేవుడికి నమస్కరించుట కూడా మీకు మరిన్ని మంచి ఫలాలను తెచ్చిపెడుతుంది. గోధుమ పిండి పదార్థము ప్రసాదము చేసి బీదలకు పంచిపెట్టడము మంచిది. ఆరోగ్య సమస్య పోతుంది. ఓం శ్రీమాత్రే నమః.